కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా, ఎంతమంది స్టార్ హీరోయిన్స్ వచ్చున్నా, వీరందరిలో కూడా మహానటి సావిత్రి గారి స్థానం ఎప్పటికీ అజరామరం. ఆమె చేసిన పాత్రలు, ఆమె క్యారెక్టర్స్, ఆమె సినిమాలు, ఆమె పాటలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, దాటిన పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు ఒక పాఠం లాంటిది. సో సావిత్రి గారి గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. ఇప్పటికే ఆమె గురించి ఒక సినిమా వచ్చింది, కొన్ని పుస్తకాలు వచ్చినాయి. అయినా సరే సావిత్రి గారి గురించి ఇంకా తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఆమెతో కలిసి పనిచేసిన సీనియర్ రైటరు కనగాల జయకుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి సావిత్రి గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, సావిత్రి గారి పేరు తెలుసుకోగానే ఒక అమ్మ రూపం డెఫినెట్గా కళ్ళ ముందు అట్లా కదిలాడుతూ ఉంటుంది. సావిత్రి గారి గురించి గొప్పతనం చెప్పుకోవటానికి ముందు మహానటుడు ఎస్వి రంగారావు గారు సావిత్రి గురించి ఏమన్నారో మనం ఒకసారి గమనిస్తే, ఒకసారి ఎస్వి రంగారావు గారితో ఆయన కాంటెంపరీ ఆర్ట్ డైరెక్టర్ వాలి ఎవరో ఒక సిగరెట్ ఇవ్వరన్నాడు. అని అంటే ఆయనేమో 555 సిగరెట్ ఇచ్చాడు. ఈ 555 సిగరెట్ ఆ ఫిల్టర్ తుంపేసి కాల్చాడు ఆయన, రంగారావు గారు. గడ్డి సిగరెట్, ఇదేం సిగరెట్ రా, గడ్డి సిగరెట్ అని వాళ్ళు క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటూ వాలి గారేమో సావిత్రి గారి పేరెత్తాడు. అప్పుడు ఎస్వి రంగారావు గారు ఏమన్నారు తెలుసండి, ఒరే దాని పేరెత్తకరా, అది మహానటరా అని ఇట్లా చేతులు ఇచ్చి దండం పెట్టాడు. ఎస్వి రంగారావు ఒక మహానటుడు, ఆయన సావిత్రి గురించి దాని పేరెత్తకరా, అది మహానటరా అని అన్నాడు. అంటే అది సంపూర్ణరామాయణ సెట్లో నేను చూసి బెత్తరపోయాను. ఎస్వి రంగారావే మహానటుడు, సావిత్రిని అంత పొగుడుతున్నాడు ఏంటి, సావిత్రి మంచి నటి అనేటటువంటి అవగాహన ఉంది. సినిమాలు చూస్తుంటాం కాబట్టి మంచి నటి అనే అవగాహన ఉంది. ఆయన పొగిడిన తర్వాత టీవీలో సావిత్రి గారు వస్తున్నటువంటి ఒక్కొక్క సినిమా చూస్తూ ఉంటే ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి నటి, కళ్ళతో నటిస్తుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నటిస్తుంది, పెద్ద బాడీ లాంగ్వేజ్ ఉండదు, చక్కని ముఖం. ఆవిడ సావన్సాయిగా ఉన్నా సరే చక్కగా మన ఇంట్లో ఒక అమ్మాయిలాగా, అంతే సార్, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, అమ్మ రూపం, ఒక అమ్మలాగా. అసలు ఆ ఫేస్ చూస్తే ఒక పవిత్రమైనటువంటి భావం కలుగుతుంది. అంత చక్కని ఫేసు, చక్కని ఎక్స్ప్రెషన్స్, చాలా అందంగా ఉంటుంది. అందులో నాగేశ్వరరావు గారితో ఈవిడ పేరు వేసేటప్పుడు వాళ్ళిద్దరు ఆ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. నాగేశ్వరరావు గారిని ఒక సినిమాలో మంచి మనుషులు సినిమా, ఒకసారి అదే సినిమా అనుకుంటా, ఆ ఇంట్లో అద్దెకి చేరతాడు, పెళ్ళయిందని అద్దెకి చేరతాడు, పెళ్ళి అయితేనే ఇల్లు ఇస్తారు, అందుకోసం అబద్ధం అని చేరతాడు. చేస్తే ఇది అబద్ధం అని తెలిసిపోతుంది. సో అప్పటికి నాగేశ్వరరావు గారి మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. సో ఇంటికి వెళ్ళి వస్తాను అని బయలుదేరుతాడు ఈయన అని అంటే, అప్పుడు ఆట పట్టిస్తుంది, ఎక్కడికి వెళ్తారు, ఇంటికి వెళ్తారని. అక్కడ ఒక మంచి పాట కూడా ఉంది. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ, పసివాని చూచుటకి తొందర, మై మరచి ముద్దడి లాలింతురా జోహాయి. ఆయన నాగేశ్వర గారికి పెళ్లి కాలేదు, అక్కడ పెళ్ళం లేదు, బిడ్డ పుట్టం లేదు. సో ఆ విషయం తెలిసి నాగేశ్వరరావు గారిని భలే చక్కగా ఆట పట్టేస్తుంది. ఆ దృశ్యం చూస్తే ఎంతో బాగుంటుంది. తర్వాత లాస్ట్లో అంటుంది, కపటాలు మానేసి నా మదిలోన కాపురము ఉండాలి కలకాలం అని సాంగ్ ఫినిష్ చేస్తుంది. సో సావిత్రి నాగేశ్వరరావు గారి జంట మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుందండి.
విజయనగరంలో నేను చదువుకుంటున్నానప్పుడు. నేను 8థ్ క్లాస్ ఏదో చదువుతున్నాను. విజయనగరం మ్యూజిక్ కాలేజ్‌లో మా పిన్ని గారు వీణ నేర్చుకుంటున్నారు. సార్. వీళ్ళు 100 డేస్ ఫంక్షన్‌కొచ్చారు. మా ఇంటి ముందు నుంచే కారెళ్ళింది. హ్మ్. అందులో సావిత్రిని చూసింది మా ఆంటీ. సావిత్రి, సావిత్రి, సావిత్రి అనేసరికి కారెళ్ళిపోయింది. హ్మ్. మమ్మల్నందరిని సావిత్రి చూసావంటే అచ్చం సినిమాలోలాగే ఉంది అని అంటది. మరి సావిత్రి సావిత్రిలాగా ఉండకుండా ఎలా ఉంటుంది? అంటే ప్రజలు ఆమెని ఓన్ అంత చేసుకున్న విధానం. అంత క్రేజు. హ్మ్. సావిత్రి అంటే అసలు ఒక ఇంట్లో మనిషి కన్నా ఎక్కువగా చూసేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. సార్ మీరు వారితో కలిసి పనిచేసిన సినిమా ఏది సార్? నేను అసలు ఫస్ట్ ఎంటర్ అవ్వటమే సావిత్రి గారి సినిమాతో ఎంటర్ అయ్యాను నేను. 'నిండు దంపతులు' సినిమా. ఓకే. రామారావు గారు, సావిత్రి, హ్మ్. చంద్రమోహను, హ్మ్. బాలయ్య గారు, సార్. తర్వాత రాజబాబు, రమాప్రభ, చంద్రమోహను హ్మ్. వాళ్ళందరూ నిండు దంపతులు అంటే నిండుగా ఉండేది ఆర్టిస్టులందరూ. హ్మ్. అందులో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎస్ఎస్ లాల్ కెమెరామెన్, హ్మ్. విశ్వనాథ్ గారు డైరెక్టర్, డైరెక్షన్. రామారావు గారు, సావిత్రి గారు ఒక పెయిర్ అనమాట. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ఒక దిమ్మ ఉంటుంది. ఆ దిమ్మ మీద సావిత్రి గారు కూర్చుంటారు. హ్మ్. సావిత్రి గారు కూర్చుంటే, ఆ దిమ్మకి ఒక పక్క సావిత్రి గారు కూర్చుంటారు. రెండో పక్క గ్యాప్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారొచ్చి ఆ గ్యాప్‌లో కూర్చుంటారు. సో, వాళ్ళిద్దరిని ఎస్ఎస్ లాల్ కెమెరామన్ గారు కంపోజ్ చేశారు. సార్. అప్పుడు రిహార్సల్స్ అయిపోయింది. హ్మ్. మానిటర్ అయిపోయింది. ఓకే. టేక్ అని అన్నారు. ఓకే బ్రదర్ అని రామారావు గారేమో బ్రదర్ టేక్‌లో మసాలా వేస్తాం అని అన్నారు. హ్మ్. అనేసరికి విశ్వనాథ్ గారు ఓకే బ్రదర్ అని అన్నాడు. స్టార్ట్ కెమెరా యాక్షన్ లైట్స్ అనేసరికి యాక్షన్ అనేసరికి రామారావు గారు వచ్చారు. సావిత్రిని ఇలా అన్నారు ఆ! భుజం మీద. కూర్చునేటప్పుడు. ఆవిడ ఆల్రెడీ కూర్చొని ఆ! ఉంటుంది. ఈ పక్క స్పేస్‌లో రామారావు గారు వచ్చి కూర్చోవాలి. ఆ! కూర్చోవటానికి ముందు భుజం మీద ఇట్ట అన్నారు. ఆ! అనేసరికి ఆ దిమ్మ మీద నుంచి సావిత్రి పడిపోయింది అయ్యో! కిందకి. ఎస్ఎస్ఆర్ కెమెరామెన్ గారు సావిత్రేది, సావిత్రేది, సావిత్రేది అని అంటున్నాడు. సో, మళ్ళా కూర్చోబెట్టి హ్మ్. తర్వాత రామారావు గారు ఆవిడని లేవదీసి హ్మ్. ఆవిడంటే రామారావు గారికి, నాగేశ్వరరావుకి ప్రక్కన ఆర్టిస్టులకి ఎంత ప్రేమో, ఎంత అభిమానమో. ఒక సొంత మనిషిని తర్వాత సావిత్రి గారు సెట్‌లో ఉంటే రమాప్రభ, లక్ష్మి, రాజబాబు, చంద్రమోహన్ వీళ్ళంతా చేరి అమ్మ, అమ్మ అని ఆ! ఎంత అభిమానమో సావిత్రి అంటే. హ్మ్. తర్వాత ఆ ఆర్టిస్ట్‌లే కాదండి. జనాలు ఎంత చేసుకున్నారు సావిత్రి గారిని. సాయిగా ఉంటదావిడ. కానీ ఫేస్ మాత్రం ఎక్స్‌ప్రెషన్స్ అవును. మాత్రం కళ్ళతో మాట్లాడుద్దండి. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గూడా చాలా సోఫిస్టికేటెడ్‌గా, చాలా సజెస్టివ్‌గా, చాలా తక్కువ ఎక్స్‌ప్రెషన్స్ కొరిచినట్టు ఉంటుంది ఆ ఎక్స్‌ప్రెషను. హ్మ్. అంత అటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తదావిడ. ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి అంటే తర్వాత ఒక మిక్స్‌డ్ ఎమోషన్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి అంటే హ్యాట్స్ ఆఫ్ అండి సావిత్రి. సార్. 'సుమంగళి' అనేటటువంటి సినిమాలో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు పెయిరక్కడ. హ్మ్. అక్కడ నాగేశ్వరరావు గారు బాగా మ మేడ మీద నుంచి పడిపోయి వెన్నుపూస ఇరిగిపోతుంది ఆయనకి. హ్మ్. ఆయనేమో సంపర్కానికి పనికిరాడు. సార్. సో, ఒకవేళ సంభోగం గాని చేస్తే భార్యతో కలిస్తే అతనికి చాలా ఇబ్బంది. హెల్త్‌కే ఇబ్బంది. ఆ విషయం ఆయనకి తెలీదు. హ్మ్. బట్ ఈవిడకి తెలుస్తది. హ్మ్. కానీ ఫస్ట్ నైటు ఆయన వచ్చి ఆవిడని లాక్కొని పాట పాడుతా ఉంటాడు. ఈవిడేమో ఆ పాటలో నాగేశ్వరరావు గారిని చూసి సంతోషంగా ఉండాలి. భర్త కదా! అవును. భర్తతో ఉండేటప్పుడు సంతోషంగా ఉండాలి. ఇటుపక్క కెమెరాకి తిప్పుతూ ఏడుస్తా ఉంటది. ఆ! నేను ఆయనతో ఆయన కోరిక తీరిస్తే ఆయనేమైపోతాడు అనేటటువంటి ఆ మిక్స్‌డ్ ఎమోషన్ ఉంటదండి. ఒక పక్క ఏడుపు, ఒక పక్క సంతోషం. ఆ 'సుమంగళ్‌లో' ఆవిడ ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ పాటలో ఆ అభినయం హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మీరు చెప్తుంటేనే ఆ సన్నివేశం, ఆ! ఆ వెయిట్ మోసే క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు సార్ అసలింకా? ఎవరు చేస్తారసలు? ఒకే ఫ్రేమ్‌లో 2 షేడ్స్ చూపించారు. తర్వాత ఇటు ఇటు బాధపడుతూ, ఇటు సంతోషం. హ్మ్. ఆ మధ్యలో ఆ సంధి ఆ ట్రాన్సిషను చాలా కష్టమండి. హ్మ్. ఒక పక్క ఏడుస్తూ ఉంటది. మళ్ళీ ఇటు పక్క నాగేశ్వరరావు గారు లాగేటప్పుడు తిరుగుతా ఉంటది. మరి ఈయన వైపు సంతోషంగా ఉండాలి.
మళ్ళీ ఒక పక్క నేను ఆయన కోరిక తీరిస్తే ఆయన ఏమైపోతాడు అనేటటువంటి బాధ. ఆ పాట వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా, మెరుపు వలె తళుకుమని మెరిసిపోయేటందుకు పాట కూడా. ఉమ్, మెరుపు వలె తళుకుమని మెరిసిపోయేటందుకు అని రాశాడాయన. అంటే మెరుపులా మెరుస్తావు, అంతే. నా కోరిక తీర్చవు ఉమ్, అని. వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా. అప్పుడు కొంచెం సావిత్రి గారు కొంచెం లావుగా ఉన్నారు. నాగేశ్వరరావు కాస్త ఆట పట్టారనమాట. వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా అంటానికి, వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా అని ఇలా అనేవాళ్ళంట నాగేశ్వరరావు గారు. ఆట పట్టిస్తూ. సరదాగా ఉమ్. అనటం అంటే కోసం. ఎలాగో నాగేశ్వరరావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అవును. సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అవును. సావిత్రి గారికి సంబంధించినంత వరకు ఆమెకి మంచి చెడు విషయాలు చెప్పడంలో కానీ, లేదా ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకోవడంలో అవునవునవును. గానీ, నాగేశ్వరరావు గారి పాత్ర చాలా ఎక్కువ ఉండేది. అవునవును. సావిత్రి గారు అంటే చాలా అభిమానం అంటున్నారు. చాలా అభిమానం. ఉమ్, చాలా అభిమానం. తర్వాత అండి, అందుకే ఆవిడ చనిపోయేటప్పుడు ఆ పరిస్థితుల్లో ఆవిడని ఆయన చూడలేక రాలేదాయన. ఉమ్, ఆవిడ ఏంటండి, ఎముకలు గూడైపోయింది గదా! ఉమ్. ఆ పరిస్థితుల్లో ఏం చూస్తాడు? అంత చక్కని రూపాన్ని తన పక్కన చ చూసినటువంటి వ్యక్తి ఎన్ని సినిమాలు సార్, ఎన్ని ఎన్ని అద్భుతాలు. సినిమాలు. తర్వాత అండి, 'మూగ మనుషులు' సినిమా అండి. 'మూగ మనుషులు' సినిమాల్లో వాళ్ళ మధ్య ర్యాపో ఎటువంటి ర్యాపో? "ఒరేయ్ గోపి" ఉమ్, అంటది. ఉమ్. అమ్మాయి గారు అంటాడాయన. ఏం లేదు, కాలేజీకి వెళ్ళటానికి ఈ బోటు. పడవ దాటించటం. ఉమ్, వాళ్ళ రిలేషన్ అది. పడవ దాటించటం. మళ్ళా తీసుకురావటం. సో, "ఒరేయ్ గోపి" అంటది. అది ప్రేమా? అభిమానమా? లేకపోతే మరొక ఎమోషనా? మూగ ప్రేమ అంటామే. అది అది అనుభవించటమే. చెప్పటం కూడా కష్టం అది. ఆదుర్తి గారి 'ఆదుర్తి' గారి అబ్బా, ఆయన డైరెక్షన్. ఆయన టచ్ మామూలుగా ఉంది. దానికి విశ్వనాథ్ గారు కో డైరెక్టర్. ఆహా, ఓకే. విశ్వనాథ్ గారు కో డైరెక్టర్. ఉమ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. అవునవును సార్. అమ్మాయి గారు అని నాగేశ్వరరావు గారు అనటం. తర్వాత సావిత్రేమో ఒరేయ్ గోపి అని అంటం. సో, వాళ్ళు తర్వాత నాగేశ్వరరావు గారు పాట నేర్పుతాడు. ఒక ఫోక్ సాంగ్ నేర్పుతాడు ఆవిడకి. నా పాట నీ నోట అదే కదా. ఆ! ఆ, ఆ ఫోక్ సాంగ్ నేర్చుకుంటది. ఉమ్, వాడు పల్లి పదాలు పాడతాడు. ఆ పల్లి పదాలు నేర్చుకుంటుంది ఈవిడ. అవును, అవును. ఒరేయ్ గోపి అంటే ఈయన పాట నేర్పుతాడు. నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల చిలక అని ఈయన పాడితే, పలకాల చిలక అంటది ఈవిడ. ఎహె! ఉమ్, చిలక గాదు. శిల. పలకాల చిలక అంటే పలకాల చిలక అని రిపీట్ చేస్తది. ఉమ్, వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి తేడాని ఆ ప్రొనౌన్సియేషన్‌లో కూడా చూపించారు. చక్కగా ఆత్రేయ గారి చేత ఆ పాట రాయించారు. ఆ కథని ఆత్రేయ గారు మాటలు రాయమంటే, ఇందులో కథేముంది, ఉమ్, నేను రాయననన్నాడు. ఉమ్. తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారొచ్చి, సార్ తర్వాత కాలంలో ఆ సినిమాని జానకిరాముడుగా తీశారు. అంతేగా, అదే అంతేగా నాగార్జున గారితో పాత విజయశాంతి గారితో. సినిమాలు చూడటమే. ఆ, ఆహ్, చూడండి. తర్వాత అండి, ఆహ్, ప్రతి పాట, ప్రతి వాళ్ళిద్దరూ కలిసేటటువంటి ప్రతి సీను అద్భుతమైనటువంటి సీన్‌లండి. ఆదుర్తి సుబ్బారావు గారు అసల పూర్వజన్మ మీద సినిమా సక్సెస్ అవ్వటం, ఆ కథ చాలా కష్టం. అవును. అది ఒక్క తెలుగులో సక్సెస్ అయింది. ఉమ్, అదే హిందీలో తీస్తే ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ఉమ్, తర్వాత తమిళ్‌లో చేసింది సావిత్రి. ఉమ్, డైరెక్ట్ చేసింది. అక్కడే దెబ్బతిన్నది. ఉమ్, సో, ఆ 'మూగ మనసులు' అనేటటువంటి ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరి ప్రేమ, మోగ ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య అనుబంధమా, అభిమానమా ఏమన్నానండి. అది సిల్వర్ ఎడ్జ్ మీద నడిచినటువంటి కథ. అవునవును. ఆ సిల్వర్ ఎడ్జ్ మీద ఆ కథలో ఆ 2 పాత్రలు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వాళ్ళు చేసిన ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆ! వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు గాని, వాళ్ళు పాథెటిక్‌గా ఉన్నప్పుడు గాని,
చాలా అద్భుతమైనటువంటి ఎక్స్‌ప్రెషన్ అండి. అండ్ ఇందాక మీరు సావిత్రి గారు. మీరు మాట్లాడుతూ హ్మ్. సావిత్రి గారు సెట్‌లో ఉంటే వాళ్ళ ఆ! చుట్టూ రాజ్‌బాబు గాని, లేకుంటే రమాప్రభ గాని ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేరి అందరూ ఆవిడ అమ్మ చుట్టూ చేరతారు. సో, ఆ వాతావరణం ఎలా ఉంటది చెప్పండి? అసలు ఆవిడ చుట్టూ చేరి హ్మ్. ఏదో ఆహ్, కు కోడిపెట్ట చుట్టూ పిల్లలు చేరినట్టు ఆ! వీళ్ళందరూ చేరతారు. ఆ! వీళ్ళందరూ చేరి చాలా ముచ్చట్లాడుకుంటుంటారు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎళ్లి షార్ట్ రెడీ అయిందని పిలవటానికి కూడా వెళ్ళిన అసిస్టెంట్ డైరెక్టరు ఆ! అది మర్చిపోయి అక్కడ నుంచుంటాడు. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆస్వాదిస్తూ ఆనందాన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఆ! అసలు వీళ్ళెళ్ళిన పని కూడా మర్చిపోయి హ్మ్. అలా ఉండేది. తర్వాత రాజబాబేమో హ్మ్. సావిత్రి గారి పాత సినిమాలని ఇమిటేట్ చేస్తా ఉండేవాడు. ఆ ముందే. ఆమె ముందే. ఆ! ఇప్పుడు సావిత్రి గారు కొంచెం ఆహ్, సావిత్రి గారు కొంచెం లావుగా ఉంటారు గదా! సో, ఆవిడేంటంటే మరీ మూవ్‌మెంట్స్ డాన్స్ మూవ్‌మెంట్స్ చేస్తే బావుంటదని ఆవిడ ఇలా, ఇలా, ఇలా అంటది. అది చేసి చూపిస్తాడు. హ్మ్. ఆవిడని ఇమిటేట్ చేసి సావిత్రి గారిని. వారు నవ్వుకుంటూ ఉంటారా? వాళ్ళు తెగ నవ్వుకుంటా ఉంటారు. ఏదైనా ఎక్కువ చేస్తే "ఒరేయ్ దొంగముండా కొడకా" ఆ! అంటారా? అంటదావిడ. అంటదావిడ. ఆ చనువు ఉంటది అలాగ వాళ్ళకి. అనిపించగొట్టడం వీళ్ళకిష్టం హ్మ్. సావిత్రి చేత. తర్వాత అండి రమాప్రభకి హ్మ్. ఎంత ఇష్టమో సావిత్రమ్మ. హ్మ్. అమ్మ సావిత్రమ్మ, సావిత్రమ్మ అని దగ్గర చేరి ఆ చెయ్యి పట్టుకొని ముద్దు గూడా పెట్టుకుంటుంది. సో అంత ఇష్టం సావిత్రి గారంటే. సావిత్రి గారంటే ఇష్టం లేనిది ఎవరికండి? హ్మ్. ఎవ్వరికి అందరికి ఇటు ప్రేక్షకులకి ఇష్టమే. అటు సహా నటీనటులకి ఇష్టమే. రామారావు గారికి, నాగేశ్వరరావుకి, ఎస్‌వి రంగారావు గారికి, గుమ్మడి గారికి అందరికీ. తర్వాత నాగిరెడ్డి గారు, చక్రపాణి వాళ్ళ సినిమాల్లో సావిత్రి ఎక్కువగా ఉండేది గదా! అవును. అవును. పాతాళ భైరవిలో అప్పుడు సావిత్రి గారు సినిమాలో వేషాల కోసం వెతుకుతుండేటటువంటి సమయంలో హ్మ్. పాతాళ భైరవిలో ఒక కొంత భాగం లాస్ట్ ఆ సినిమా కొంత భాగం షూట్ చేయటానికి ఇంకా ఉంది. మిగిలి ఉంది. అప్పుడు కొంతమందిని అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారంట. హ్మ్. సెలెక్ట్ చేస్తే దానికి ఎవరు పశుపతి కృష్ణమూర్తి డాన్స్ మాస్టర్ గారు. ఆ డాన్స్ మాస్టర్ గారు అమ్మాయిలందరిని చూసి, "ఈ అమ్మాయి బావుందండి. ఈ అమ్మాయి ఫేస్ కూడా బావుంది. కొంచెం యాక్టివ్‌గా ఉంది" అని పాతాళ భైరవిలో ఒక చిన్న వేషం వేసింది ముందు ఓకే. సావిత్రి గారు. హ్మ్. తర్వాత వాళ్ళు తీసినటువంటి సినిమాల్లో నాగిరెడ్డి, చక్రపాణి గారు తీసినటువంటి సినిమాల్లో 'మిస్సమ్మ' సినిమాల్లో హ్మ్. ఆవిడ హీరోయిన్. అవును. భానుమతి గారిని ముందు బుక్ చేశారు. భానుమతిని నేను చేయనని తప్పుకుంటే, భానుమతి పుణ్యం అని సావిత్రి వచ్చిందక్కడికి. అది ఫస్ట్ స్టార్డమ్ గూడా ఆ! అంటారు కదా! ఆ! అప్పుడు భానుమతి గారిని ఒకసారి ఇంటర్వ్యూలో అడిగితే, "మీరు ఆహ్, ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. 'మిస్సమ్మ' సినిమా నుంచి" హ్మ్. అనంటే, "నేను తప్పుకున్న సావిత్రి లాంటి ఒక మంచి నటి వచ్చింది కదా నా వల్ల" అని ఈవిడంటారు. ఆమె భానుమతి గారు వారేమన్నా చిన్నవారా? ఆ! ఆ! వారు అసల అలాగా ఇప్పుడు నా ప్లేస్‌లో నేను లేను అక్కడ సావిత్రి వచ్చింది అనేటటువంటి ద్వేషభావం ఏం లేదు. హ్మ్. తన తన క్యారెక్టర్ సావిత్రి కొట్టేసినా కూడా సావిత్రి అంటే ఇష్టమే భానుమతి గారికి. హ్మ్. అందరి ప్రేమలో చొరగొన్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మనిషి, నటిగా ఇక నభూతో నభవిష్యత్తండి. అయితే ఈ ఇంటర్వ్యూకొచ్చే ముందు నేను పాత విషయాలు కాస్త తెలుసుకున్నయి. ఆ! చాలా సినిమాలకి ముందు అంటే ఒక పెద్ద సినిమా తీయాలి అనుకుంటే 'ఎన్టీఆర్', 'ఏఎన్నార్‌తో' సినిమాలు తీయాలంటే ముందు వాళ్ళిద్దరి డేట్స్ కంటే కూడా ముందు 'సావిత్రి' గారి డేట్స్ దొరికితేనే సినిమాలు ఆన్ బోర్డ్ అయినయి చాలా ఉన్నాయంట కదా! అవును మరి. హ్మ్. ఇప్పుడు సావిత్రి తెలుగు, తమిళు, హ్మ్. అవతల శివాజీ గణేషన్, ఎంజీఆర్, హ్మ్. జెమినీ గణేషన్ హ్మ్. వాళ్ళతో యాక్ట్ చేసేది. హ్మ్. తెలుగులో నాగేశ్వరరావు గారు, రామారావు గారు మ మిగతా హీరోలతో కూడా ఉన్నారు కదా! అప్పుడే అప్‌కమింగ్ అవునవును. హీరోస్. శోభన్ బాబు గారు. సో, వీళ్ళందరితో అసలు తమిళియన్స్ కూడా మన అమ్మాయి అని సొంతంగా ఓన్ చేసుకున్నటువంటి దృశ్యాలు ఎన్నో చూస్తాం. సరే. జెమినీ గణేషన్ గారికి తర్వాత 'శివాజీ గణేషన్' గారికి ఎంత ఇష్టం. సరే 'జెమినీ గణేషన్' అంటే భర్త అయ్యలే కాబట్టి డెఫినిట్‌గా ఇష్టం ఉంటుంది. 'జెమినీ స్టూడియోలో' 'జెమినీ గణేష్'
ముందు అక్కడ మేనేజర్గా ఉండేవాడు. సో ఈవిడ వేషాల కోసం స్టూడియోలకు తిరుగుతారు కదా, ఉమ్. అక్కడ పరిచయం ఉంది జమినీ గణేషన్. ఓకే. ఆ పరిచయం అయిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళీ వెళుతుంటారు. ఆ పరిచయం డెవలప్ అయింది. తర్వాత అతను కూడా అప్పటికి చాలా బాగుండేవాడు జమినీ గణేషన్. సరే. మంచి ఉంగరాల జుత్తు, అందంగా ఉండేవాడు. కాదల్ మన్నన్ అని టైటిల్ అతనికి. ఉమ్. కాదల్ మన్నన్ అంటే ప్రేమ మన్మధుడు అని. ఉమ్. సో అతని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అతను కూడా ఎంకరేజ్ చేశాడు తమిళ్లో సావిత్రిని. సరే. ఆ విధంగా వాళ్ళిద్దరికి బాగా అనుబంధం కుదిరింది. సో సావిత్రి గారు ఆయన్ని పెళ్లి చేసుకుంది. మనకి లక్స్ మీద పాత రోజుల్లోనండి లక్స్ సబ్బు మీద సావిత్రి గారి ఫోటో ఉండేది. సావిత్రి గారి ఫోటో ఉందని లక్స్ వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో. తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి సావిత్రి గణేష్ ఆవిడ సంతకం మళ్ళా. ఉమ్. సావిత్రి గణేష్ అని ఆవిడ సంతకం చూసిన తర్వాత అప్పుడు మన తెలుగు ఆడియన్స్కి ఓహో గణేష్ అనే అతన్ని పెళ్లి చేసుకుందనమాట. ఉమ్. వాడెవడు తమిళియన్. ఏంటి సావిత్రి తమిళియన్ చేసుకోవటం ఏంటి, ఉమ్. ఏదో వీళ్ళ సొంత ఇదైన అంటే మీరు చెప్పినట్టు తెలుగు వాళ్ళకి సావిత్రి మా మనిషి, మా మనిషి, తమిళ వాళ్ళకి సావిత్రి మా మనిషి, మా మనిషి ఎవరికి వాళ్ళు ఓన్ ఓన్ చేసేసుకున్నారు. చేసేసుకున్నారు. ఉమ్. సో అప్పుడు తెలిసింది సావిత్రి జమినీ గణేషన్ అనేటటువంటి తమిళ్ వ్యక్తి హీరోని ఉమ్. పెళ్లి చేసుకుంది అని మన ఆడియన్స్కి అప్పుడు తెలిసిందనమాట. తర్వాత అండి సావిత్రి గురించి చెప్పేటప్పుడు ముందు చెప్పాల్సినటువంటి సినిమా మాయాబజార్. ఉమ్. మాయాబజార్లో ఏమి పెర్ఫార్మెన్స్ అండి. ఎస్వి రంగారావు యాక్షను, సావిత్రి యాక్షను అన్నీ కలిపి ఇవిడే చేసేసింది. ఉమ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, టామ్ టామ్ టామ్. ఆ పాటలో ఎంత అభినయం చేసింది. అవును. తర్వాత శశిరేఖ ఘటోద్గజుడుగా మారటం, ఘటోద్గజుడు శశిరేఖగా మారటం, ఆ ట్రాన్సిషన్లో ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఎస్వి రంగారావు ఘటోద్గజుడు సావిత్రిగా మారిన తర్వాత కూడా ఆవిడ ఇలా ఇలా అంటది. ఇలాగనేసరికి అమ్మ అని వాళ్ళు పక్కన వెళ్ళేసరికి ఆహా ఆహా అని గొంతు సవరించుకొని ఆడవేషంలో పాడుతుంది. సో ఆ పాటలో అభినయం అద్భుతమైనటువంటి చాలా ఎంటర్టైనింగ్ టాపిక్ అది. ఆ సీన్ అంతా చాలా అది సావిత్రి ఆ విధంగా పాట పాడుతూ ఎస్వి రంగారావుని అభినయం చేస్తూ పాడుతూ ఉంటే థియేటర్లో ఏం నవ్వులు నవ్వులు, పులకింతలు, కేరింతలు. సరే. అయితే సావిత్రి గారి ప్రస్తావన వచ్చిన తర్వాత నేను అంటే కమర్షియల్గా మాట్లాడకూడదు, బట్ ఆడియన్స్కి తెలియాలని అడుగుతున్నాను. ఒకానొక టైంలో సావిత్రి గారు సంపాదించిన డబ్బు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళ్లో మిగతా ఎంజీఆర్ కానీ వేరే ఇతర పెద్ద హీరోలు కానీ ఎవ్వరికి సాధ్యం కానంత డబ్బు ఇండస్ట్రీ నుంచి సంపాదించిన ఒకే ఒక వ్యక్తి సావిత్రి. అవునండి. అసలు ఆవిడ ప్యాలెసే చాలా అద్భుతమైనటువంటి ప్యాలెస్ అండి. 60 కార్లు వచ్చేవి ఇంటి ముందు, బార్లు తీరేవి. ఏ కారు ఎక్కుందో తెలియదు ఆవిడ. తర్వాత స్విమ్మింగ్ పూలు, తర్వాత ఆ బిడ్డను చూసుకోవటానికి ఒక ఆయా, తర్వాత ఇంట్లో నౌకర్లు, చాకర్లు ఎంతమంది, అసలు నగల లేకపోతే డబ్బా ఎంత వచ్చిందో ఎంత పోయేదో ఎవరికి అర్థమయ్యేది కాదు. వాళ్ళ పెదనాన్నగారు చౌదరి గారు అనే ఒక ఆయన ఉండేవాడు. సో ఆయన ఉండేటప్పుడు ఈవిడ జమినీ గణేషన్తో లవ్లో ఉంది అని తెలిసి పెళ్లి చేసుకుంటారని కూడా వార్త వచ్చేసరికి ఇక లాభం లేదు అని చెప్పి ఆయన గన్న తీసుకొని వాడొస్తే కాల్ చేస్తానని గన్నబట్టు కూర్చున్నాడు వాళ్ళ పెదనాన్న. అప్పుడు పెరట్ నుంచి వెనక్కి వెళ్ళి ఆ గోడ దూకి వెళ్ళి పెళ్లి చేసుకుంది జమినీ గణేషన్ని. అంటే ఆ ప్రేమ అండి అది, ఆ లవ్ అనేటటువంటి ఆ ఎమోషన్ని ఎవరు ఆపలేరు. సో వాళ్ళిద్దరికీ అలా కుదిరింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. నీలీల పాడేద దేవ అనేటటువంటి ఒక పాట ఉంటుంది, అద్భుతమైనటువంటి పాట. అది ఆ తమిళ్లో వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు. సూపర్ హిట్ అయింది. దాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. సో ఆ విధంగా అతను పెళ్ళైనా కూడా
అతని ఆ- 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 అతను ఆకర్షించబడ్డాడు ఈవిడికి. సో ఆ విధంగా పెళ్లి చేసుకుంది. తర్వాత పెళ్లి చేసుకుని అతనితో చాలా చక్కగా సంసారం కాపురం అంతా చేసింది. తర్వాత తర్వాత అండి రక్షణ నిధికి ఢిల్లీ వెళ్ళి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్. రక్షణ నిధికి ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచి అక్కడ ఇచ్చేసిందండి. సో సినిమాలో చూపించారు అది. ఒంటి మీద ఉన్న నగలన్నీ అక్కడక్కడ తీసి ఇచ్చేసింది. అలా నగలు ఇచ్చేసినటువంటి సావిత్రి పరిస్థితి ఒక్క నగ పట్టుకుని ఆవిడ ఆస్తంతా హరించుకుపోయింది. ఒక రత్నాహారం పట్టుకుని షూటింగ్ జరుగుతూ ఉంటే, షావుకారు జానకి షూటింగ్‌లో ఉంటే, తన దగ్గరికొచ్చి "ఇదొక్కటి మిగిలిందక్క" అని అంటుంటే, "భలే దానివే పద పద నువ్వు ఇంటికి పద నేనొస్తాను పద" అని పంపించి తర్వాత ఇంటికెళ్ళి ఆవిడతో మాట్లాడింది షావుకారు జానకి. అటువంటి ఎంత డబ్బు, ఎంత వైభవం, ఎన్ని నగలు, ఆ! అటువంటి మహానటి ఎలాగైపోయిందో చూడండి. ఆఖరికి ఆవిడని చూడటానికి హీరోస్ గూడా ఆవిడని చూడలేక రాలేదు. ఆవిడ మీద అభిమానం లేక కాదండి. రామారావు గారిని గాని, నాగేశ్వరరావు గారిని ఏ హీరో అయినా సరే అందరికీ అభిమానం అని ఒకటికి 4 సార్లు చెప్పుకున్నాం గదా! మీరు చెప్తుంటేనే మీ గొంతు ఉనిగిపోతుంది. కళ్ళలో నీళ్ళు అవును. తిరుగుతున్నాయి. అసలు ఇప్పుడు ఆ బొమ్మల్లో ఆ ఎముకలు గుళ్ళు చూస్తుంటే పక్కన జమినీ గణేషన్ కూర్చుంటే రమాప్రభ గారు చెప్తారండి. ఆ దృశ్యం, ఆ ఎముకలు గూడా ఆవిడ బాగా అటెండ్ అయింది రమాప్రభ. చాలా మంచి హృదయం రమాప్రభ. ఏ ఎ ఎవ్వరు చనిపోయినా సరే అక్కడ వెళ్తది ఆవిడ. ఆవిడ చెప్పింది ఒకసారి, అప్పుడు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి నాకు. ఆ! తర్వాత జమినీ గణేషన్ ఆవిడనేదో మోసం చేశాడంటారు. అదంటారు, ఇదంటారు. వాళ్ళ సావిత్రి గారి అమ్మాయి చెప్పింది. లేదు ఆయనేం చేయలేదు. ఆయన మాకు సపోర్టింగ్‌గానే ఉన్నాడు. అది ఇది అని చెప్పింది. సరే ఎవరు ఇప్పుడు ఈవిడ డబ్బు ఆయన తిన్నా, ఆవిడ డబ్బు ఈయన తిన్నా భార్యాభర్తలే గదా! సార్. మరి వాళ్ళు తినకపోతే ఎవరు తింటారు? పిల్లలు తింటారు. తర్వాత ఆవిడ టీవీ చూడాలంటే మీరు ఫోటోగ్రాఫ్ చూసుంటారు. పులి పిల్లని పట్టుకొని చైన్‌తో నుంచుంటుంది. అవును సార్. ఆ ఫోటో చూస్తున్నా. అది పెంచుకుందంట. అవునా? ఆ! పులిని పెంచుకోవడం ఏంటి సార్? పె పె చిన్నది చిన్న కోన. హ్మ్. ఇప్పుడు పులైనా సరే చిన్నప్పటి నుంచి దానికి పాలు పడితే పాలు అలవాటవుతాయి. సార్. పెద్దయితే దాని నైజం మారుతుందేమో హ్మ్. కాదు గానీ ఆవిడ టీవీ. అండ్ చివరి రోజులకొచ్చేలేకే నటిగా 'గోరింటాకు' సినిమా అనుకుంటాను సార్ నాకు బాగా ఆ! గుర్తు. ఆ! శోభన్ బాబు గారికి అమ్మ పాత్రలో అవునవును. వేస్తారు. అవును. ఒక క్షణం పాటు అంటే చిన్నప్పుడు చూసేటప్పుడు ఈమె ఆ సావిత్రిని నేను గుర్తుపట్టలేకపోయాను చిన్న వయసులో. అవునవును. సో చివరి చివరి క్షణాలకొచ్చేలేకే చివరి రోజుల్లో ఆమె అవకాశాల కోసం అడగవలసి వచ్చిందా? అంటే ఆహ్, ఈవిడ అడక్కపోయినా ఆవిడ పరిస్థితి అందరికీ తెలుసు. హ్మ్. తెలిసి ఆవిడని పిలిచి వేషాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఎటువంటి మహానటి ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు కూడా రావటం సహజం గదా! సహజమే. సో, ఆ ప్రేమ కొద్దీ ఆవిడని పిలిచి వేషాలిచ్చారు. ఆవిడ అడిగినా కూడా తప్పులేదు. హ్మ్. తప్పేముంది? ఇప్పుడు అలాంటి ఒక మంచి కమర్షియల్ హీరో ఆయన కంపెనీలకొచ్చి వేషాలడిగాడు. హ్మ్. సో, ఒక వైభవం ఎన్నాళ్ళుంటుంది? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత దిగాల్సిందే తప్పిస్తే ఇంకా ఎక్కటానికి అవకాశం ఉండదు గదా! సార్. సో, జీవితం కూడా అంతే. అండ్ ముఖ్యంగా చెప్పేది సావిత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు వారి దాన ధర్మాలు సార్. ఎవరొచ్చి ఏమడిగినా అంటే ఇంట్లోకొచ్చి ఇది నాకు అవునవును. బాగా నచ్చింది తీసుకెళ్ళిపో అంటారంట. అవును. అవును. హ్మ్. ఆ! ఎవరో వచ్చి ఏదో అడిగితే ఆహ్, ఒకటే ఆ పట్టు చీర నా దగ్గర డబ్బులు లేవు. ఈ పట్టు చీర తీసుకెళ్ళని ఇచ్చిందంటండి ఆవిడ. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో గూడా. అలాంటి పరిస్థితుల్లో గూడా. హ్మ్. సో, అడగటం పుణ్యం. హ్మ్. తర్వాత ఆవిడకి ఎంతొస్తుందో, ఎన్ని డబ్బులొస్తున్నాయో, ఎంతొస్తుందో
లెక్కలేదు. ఇంట్లో పనివాళ్ళు వాళ్ళంతా ఉండేవాళ్ళు కదా! ఎవరికి తోచింది వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సరే. ఆ! సో, ఆ విధంగా ఆవిడ సర్వం చాలా కోల్పోయింది ఆవిడ. మన కళ్ళకి ఆమె ఒక దేవతలాగా అనిపించింది. ఒక అవునవును. అమ్మలాగా అనిపించింది. అంతే. అలాగే గుర్తుపెట్టుకుంటే అవునవును. మనకి ఆనందంగా ఉంటది. అవును. వారికి శాంతిగా ఉంటది. అవునవును. సో, గొప్ప నటి గురించి, మహానటి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా కళ్ళల్లో ఆ చెమ్మ తెలియకుండా వచ్చేసింది. డెఫినెట్‌గా. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.